నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. భారతదేశం యావత్తు, ముఖ్యంగా పార్లమెంట్లో పెల్లెట్ గన్ వివాదము బాగా రాజుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అసలు పెల్లెట్ గన్ అంటే ఏమిటి, అసలు ఎందుకు వివాదాస్పదమైంది అనేది చూస్తే, జంతర్ మంతర్లో ఒక 5-6 రోజుల కిందట జరిగినటువంటి విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల ఆందోళనలో పోలీసులు పెల్లెట్ గన్స్ వాడలేదు అని కేంద్ర ప్రభుత్వము, అక్కడ పోలీసులు, ఇతర రక్షణ దళాలు మొదట్లో వాదించారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొంతమంది దెబ్బలు తగిలిన వాళ్ళని చూపించాడు, అందరి ముందు ఎగ్జిబిట్ చేశాడు. వాళ్ళకి ఛాతీ మీద, కాళ్ళపైన, నడుము, మొహము వీడంతా కూడా గాయాలైనాయి, చిన్న చిన్న గాయాలైనాయి రక్కినట్టుగా. ఇవన్నీ ఎలా అయ్యాయి అనేటువంటిది పెద్ద ప్రశ్నగా తయారైంది. చివరికి పార్లమెంట్లో 2-3 రోజుల నుంచి ఇదే అంశము బాగా వివాదాస్పదమవుతోంది. దాంతో చివరికి వేరే దారి లేక రక్షణ దళాలు, అంటే ముఖ్యంగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ విద్యార్థులపైకి, ఆందోళనకారుల మీద పెల్లెట్ గన్స్ వాడారు అన్న విషయాన్ని అంగీకరించింది. దాంతో ఇప్పుడు ఏమైందంటే, ఈ పెల్లెట్ గన్స్ వివాదము మరొక టర్న్ తీసుకునింది. ఎలాగంటే, ఇది అమిత్ షా మీద గురిపెట్టారు ఇప్పుడు ఎవరు, సిజేపీ కార్యకర్తలు, ప్రతిపక్షాలు. ఎలాగా పెల్లెట్ గన్స్ వాడడానికి పోలీసులకు లేదా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సుకు ఎవరు అనుమతి ఇచ్చారు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ అమిత్ షా అనుమతి ఇచ్చి ఉంటే బాధ్యత కూడా అమిత్ షానే తీసుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల మీదకు పెల్లెట్ గన్స్ వాడకం నిషేధం. మరీ భారీ ఎత్తున ఆందోళన జరిగి సంఘ విద్రోహ శక్తులు అందులో చేరిపోయి, లేదా సంఘ విద్రోహ శక్తులే హింసాత్మకయుతమైనటువంటి ఆందోళనలు చేసినప్పుడు పెల్లెట్ గన్స్ వాడటంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఇక్కడ విద్యార్థులు జరిపింది శాంతియుతమైన ఆందోళన. శాంతియుతంగా ఆందోళనలు జరుపుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ప్లస్ విద్యార్థుల మీదకు పెల్లెట్ గన్స్ వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు వాడమని వీళ్ళకి ఉత్తర్వులు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది ఇప్పుడు కీలకంగా అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో అమిత్ షానే ఆదేశాలు జారీ చేశారు. అందుకనే పెల్లెట్ గన్స్ను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, పోలీసు దళాలు విద్యార్థుల మీదకు, సిజేపీ అంటే బొద్దింకల మీదకు వాడారు, ప్రయోగించారు అనేది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్లస్ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా, ముఖ్యులు కూడా పదే పదే అదే విమర్శిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యత అమిత్ షానే తీసుకోవాలి. అమిత్ షా రాజీనామా చేయాలనే దశ వరకు ఇప్పుడు డిమాండ్లు వెళ్ళినాయి. ఒకవేళ అమిత్ షాకు తెలియకుండానే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ, పోలీసు దళాలను కానీ ఇవి పెల్లెట్ గన్స్ వాడి ఉంటే మరి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఎవరో ఒకళ్ళు ఆదేశాలు ఇవ్వకపోతే వాళ్ళు పెల్లెట్ గన్స్ను ప్రయోగించరు. మరి ఎవరిచ్చారు అనేది ఇంకో ప్రశ్న. అమిత్ షాకు తెలియకుండానే ఇంకెవరన్నా కనుక పెల్లెట్ గన్స్ వాడమని వీళ్ళకి ఆదేశాలు ఇచ్చి ప్రయోగం జరిగేటట్టు చేసి ఉంటే దానికి కూడా అమిత్ షానే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు? కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో తనకు తెలియకుండా ఇంకెవరు జోక్యం చేసుకుని తనకు బదులుగా ఆదేశాలు ఇచ్చారు? అక్కడ కూడా అతని శాఖ నిర్వహణలో విఫలమైనట్టు కదా అని కాంగ్రెస్ వాళ్ళు, సిజేపీ యువత వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ మొత్తం మీద తీసుకుంటే అమిత్ షా మెడకు పెల్లెట్ గన్స్ వివాదం బాగా చుట్టుకుంటోంది. సరే, ఇది అంతిమంగా పోయేది చివరికి నరేంద్ర మోడీ మీదకే. ఈ విషయంలోనే అసలు పెల్లెట్ గన్స్ అంటే ఏమిటి అంటే, మన దేశంలో 2010లో పెల్లెట్ గన్స్ వాడకం మొదలైంది. మామూలు తుపాకీకి ఈ పెల్లెట్ గన్కి తేడా ఉంటుంది. మామూలు గన్ ఏం చేస్తారంటే లక్ష్యాన్ని ఛేదించడానికి, అంటే టార్గెట్ను కొట్టడానికి వాడతారు. అది ఎట్లాగా? అది ఇండివిజువల్ టార్గెట్ను కొట్టడానికి. అందులో ఒక బుల్లెట్ ఉంటుంది. ఒకసారి ఫైర్ చేస్తే ఆ తుపాకీలో నుంచి బుల్లెట్ బయటకు వచ్చి ఎదురుగా ఉన్న టార్గెట్, మనిషి కావచ్చు, వస్తువు, జంతువు ఏదైనా కావచ్చు, దానికి తగులుతుంది. ఆ తీవ్రతను బట్టి గాయమో లేకపోతే చనిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. అయితే పెల్లెట్ గన్స్ తేడా ఉంది. అదేంటి? ఒక వ్యక్తిని ఉద్దేశించో లేకపోతే ఒక టార్గెట్ను ఉద్దేశించి ప్రయోగించేటువంటి గన్ కాదు ఇది. ఆందోళనకారులు ఎంతమంది ఉన్నా సరే, 10 మంది, 20 మంది, 50 మంది, ఎంతమంది ఉన్నా సరే ఒకేసారి పెల్లెట్స్ను ప్రయోగించవచ్చు వాళ్ళ మీదకి. ఇది పెల్లెట్స్ అంటే ఎట్లుంటుందంటే, మోటార్ బైక్స్లో
ముందు షాక్ అబ్జార్వర్స్కు సన్నటి అంటే స్టీల్ గోళీలు వాడతారు. చిన్నపిల్లలు ఆడుకునే గోళీలు ఉంటాయి, అటువంటివే చిన్నవి ఆ షాక్ అబ్జార్వర్స్లో వాడతారు. ఆ ర్యాపిడ్కి ఇబ్బంది పడకుండా గ్రీజ్ వేసి అటువంటి చిన్నవి స్టీల్ గోళీలు లాంటివి ఈ పెల్లెట్ గన్స్లో ఉంటాయి. దీన్ని ఒకసారి ప్రయోగిస్తే చాలా బయటకు వస్తాయి, ఒకటేసారి వచ్చి మిడతల దండులాగా వచ్చి ఎదుటి వాళ్ళ మీద పడిపోతాయి. సో అవి తగిలినప్పుడు గాయాలయ్యే అవకాశం ఉంది. ఈ పెల్లెట్ గన్స్ ఉపయోగం వల్ల ఎవరు చనిపోరు అని కేంద్ర ప్రభుత్వము కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అయితే చనిపోయే ప్రమాదం కూడా ఉందని కూడా అంటున్నారు. మళ్ళీ ఎప్పుడు టార్గెట్ను దగ్గర నుంచి కాల్చినప్పుడు, దగ్గర నుంచి కాలిస్తే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది తగిలినప్పుడు. అయితే మొహం లాంటి ప్రాంతంలో, కంటి మీద ముఖ్యంగా, ఎందుకంటే కన్ను అనేది చాలా సున్నితమైనటువంటి అవయవం, దీని మీద భాగం, దీని మీద తగిలితే కంటి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపణ ప్రకారము కొన్ని వందల మందికి ఈ పెల్లెట్ గన్స్ వల్ల తీవ్రమైన గాయాలయ్యాయి. చాలామంది ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. కొంతమందికి కంటి చూపు శాశ్వతంగా పోయింది అంటున్నాడు. అందుకనే అతను పదే ఏం డిమాండ్ చేస్తున్నాడంటే పెల్లెట్ గన్స్ వాడకం మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి, బాధ్యుల మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి అని పదే డిమాండ్ చేస్తున్నాడు. మరి ఇటు దీప్కే, అటు ప్రతిపక్షాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇంతమంది పార్లమెంటును, ముఖ్యంగా అమిత్ షా టార్గెట్గా ఈ పెల్లెట్ గన్ల వివాదాన్ని బాగా పెంచుతున్నారు. చివరికి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.